తెలంగాణ బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డికి రక్షణ కవచాల్లా తయారయ్యారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కాదు, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రి అంటూ దుయ్యబట్టారు. రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డిపై ఈగ వాలనివ్వకుండా చూసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీ నాయకులు కూడా గొంతిప్పుతా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మూసి పక్కనే పండుకుంటామంటున్నారు. వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మాట్లాడండి, గట్టిగా అడగండి. 1,50,000 కోట్లు ఎవరు అబ్బసొత్తు అని చెప్పి ఖర్చు పెడుతున్నాడు ముఖ్యమంత్రి, అడగమని చెప్పి నిలదీయమని చెప్పి వారిని కూడా అడుగుతా ఉన్నా. కానీ అడగడంతోనే ఆగిపోకండి. ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తున్నాడని ప్రధానమంత్రి మాట్లాడతాడు. ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తున్నాడని ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న నేను మహారాష్ట్రలో చూసిన ప్రధానమంత్రి చెప్తున్నాడు, అక్కడ తెలంగాణ ఆజ్ కాంగ్రెస్ కి షాహీ పరివార్ కే లియే ఏటీఎం బన్ గయా. తెలంగాణ ఏటీఎం అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నా, తెలంగాణ ఏటీఎం అయిపోతే మరి మీరేం చేస్తున్నారు స్వామి? మీరెందుకు కాంగ్రెస్ దోపిడీని ప్రశ్నిస్తలేరు? అమృత్ స్కామ్లో అమృతం రేవంత్ రెడ్డి గారి బావమరిదికి అర్హత లేని కంపెనీకి 1,137 కోట్ల రూపాయల టెండర్ ఇస్తే మేము పోయి షికాయత్ చేస్తే ఢిల్లీలో దాని మీద సమాధానం రాదు. 1,50,000 కోట్ల దోపిడీ మూసిలో జరుగుతోంది. డిపిఆర్ లేకుండానే ఇండ్లు గులగొడుతున్నాడు, డిపిఆర్ లేకుండానే 1,50,000 కోట్లని మాట్లాడుతున్నాడు. ఇది దోపిడీ కాదా, డే లైట్ రాబరీ కాదా అని మేము అడిగితే సమాధానం రాదు. అదే మాదిరిగా ఆర్ఆర్ ట్యాక్స్, ఇది కూడా నేను అంట్లా, ప్రధానమంత్రి గారే అన్నారు మొదలు. RRR అని ఆ మధ్యన సినిమా వచ్చింది, నాటు పాటున్న దానిలో యాదుకుందా, అట్లాగే ఈయన కూడా నాటు కొట్టుడు కొడుతున్నాడు. ఆ RRR కలెక్షన్ కంటే ఈయన ఆర్ఆర్ కలెక్షన్ ఎక్కువైపోయింది అని ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పినారు. చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా యాక్షన్ లేదు, వీళ్ళ దోపిడీ మీద చర్యలు లేవు. చర్యలు లేకపోగా మణికొండలో ఎట్లయితే కాంగ్రెస్ బీజేపీ అలైబలై చేసుకొని చైర్మన్ ఒక నరేందర్, వైస్ చైర్మన్ ఇంకో నరేందర్, చైర్మన్ కాంగ్రెస్ నరేందర్, వైస్ చైర్మన్ బీజేపీ నరేందర్. వాళ్ళట బయటకు వచ్చి సిగ్గులేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడతారు. బయటకు వచ్చి బీజేపీ బీ టీం బీఆర్ఎస్ అని కూడా మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, మణికొండలో ఎవరు కలిసి కాపురం చేస్తూ ఉన్నారు? మక్తల్లో ఎవడు కలిసి కాపురం చేస్తున్నాడు? భువనగిరిలో ఎవడు కలిసి కాపురం చేస్తున్నాడు? మున్సిపాలిటీలో ఒకడు చైర్మన్, ఇంకోడు వైస్ చైర్మన్. ఒక్కడు చూపెడతావా? మొత్తం తెలంగాణలో బీజేపీ ఉన్న టీఆర్ఎస్ కలిసి అధికారం పంచుకున్నది ఒక్కటన్నా చూపెడతావా? ఎక్కడా లేదు. కానీ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. బీజేపీ అనే పార్టీ కాంగ్రెస్కు రక్షణ కవచంలాగా మారింది. ఇవాళ కేంద్ర సహాయ మంత్రులు ఒక ఆయన బండి సంజయ్ కుమార్ గారు, ఆయన కేంద్ర సహాయ మంత్రి కాదు, రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. రేవంత్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా ముందు ఆయన మీద రెప్ప వాలకుండా, కష్టం వచ్చినా వెంటనే రక్షణ కవచంలాగా సహాయ మంత్రి కాపాడుకుంటా ఉన్నాడు. మేము రేవంత్ రెడ్డిని తిరిగితే, రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తే బీజేపీలకు రోషం వస్తున్నది. రఘునందన్ రావు, విశ్వేశ్వరరెడ్డి మీ ఎంపీ పుణ్యాత్ముడు, తర్వాత అరవింద్, ఈ నలుగురు ఇవాళ రేవంత్ రెడ్డికి రక్షణ కవచం. నలుగురు బీజేపీ ఎంపీలు. మీరు ఆలోచించండి, వాళ్ళు రేవంత్ రెడ్డి పార్టీలు ఉన్నారా లేక బీజేపీలో ఉన్నారా? అప్పుడప్పుడు సరే మనకు కూడా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా అని మనకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే మీరు చూడండి జాగ్రత్తగా, పైన రాహుల్ గాంధీ పాపం ఆయన అమాయకుడు, ఆయనకేం తెలియదు, ఏం రాసిస్తే చదువుతాడు ఆయన పాపం. ఆయన లీడర్ కాదు, రీడర్. ఎక్కడ పోయి ఏ పేపర్ మీద ఏది రాస్తే తెల్ల పేపర్ పట్టుకొని బడబడబడ చదివేసి వెళ్ళిపోతాడు. ఆయన పోతాడు. నిన్న మాట్లాడుతున్నాడు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ, ఏమంటున్నాడు? బొంబాయిలో అదానికి మొత్తం 1,00,000 కోట్ల విలువ చేసే ధారావి సొమ్ములు, ధారావి భూమి దారాదత్తం చేస్తున్నది బీజేపీ అని అక్కడ అదానిని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడతాడు. మరి ఇక్కడేం జరుగుతున్నది? అదే అదాని మంచోడు, చాలా మంచివాడు, ఆయన మించిన ఉత్తముడు లేడు, అద్భుతమైన మనిషి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు రోజు ఆయనతో రాసుకొని పుసుకొని తిరుగుతూ ఉన్నారు.